హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్ కొనుక్కోవడం కోసం వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏమైందంటే నేను ఒక ఆన్లైన్ పేజ్లో ఆర్డర్ ఇచ్చాను, అంటే కస్టమైజ్డ్ డ్రెస్. నేను వాళ్ళని అడిగాను కూడా. అప్పటికి నా బర్త్డే 11th అయితే నాకు 8th కావాలని చెప్పాను. వాళ్ళు ఓకే అండి అన్నారు. నేను అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసేసాను. ఈ రోజుకి అంటే టుమారో నా బర్త్డే, ఈ రోజుకి వాళ్ళు కనీసం నాకు నా ఒక్క మెసేజ్కి రెస్పాండ్ అవ్వడం కానీ, మేడం లేట్ అవుతుంది అని చెప్పడం కానీ ఏది. నేను ఒక 10 మెసేజ్లు పెడుతుంటే వాళ్ళు హాయ్ అండి అన్న ఒక రిప్లై ఇచ్చేసి వదిలేస్తున్నారు. వీళ్ళ కోసం ఈ వ్లాగ్లో కాదు కానీ ఆ పేజ్ కోసం సపరేట్గా నేను షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు హాయ్ అండి అని మెసేజ్ పెడితే నేను ఏమనుకోవాలి, పోనీ లేట్ అయితే అయ్యింది, ఇంకా డ్రెస్ ఒక్క నిమిషం, ఇంకా డ్రెస్ స్టార్ట్ చేయకపోతే నేను చేసిన అడ్వాన్స్ పేమెంట్ కూడా నేను రిటర్న్ ఇచ్చేమని అడుగుతున్నాను. ఆర్డర్ ఇచ్చి ఇది 10th డే, వాళ్ళు నాకు 7 daysలోనే నాకు డెలివర్ చేసేస్తాము, డ్రెస్ కస్టమైజ్ చేసేసి అని చెప్పారు. యాక్చువల్గా నేను ఎక్కువ శారీసే కట్టుకుంటాను, బట్ ఈ బర్త్డేకి ఎందుకు అస్తమాను శారీస్ ఎందుకు అని డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కదా. ఇంకా చూడండి, ఇప్పుడైతే నేను ఆకృతికి వెళ్ళి చూద్దాము అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ నాకు నచ్చుతాయో నచ్చవో, లేదంటే ఏదన్నా రెడీమేడ్ శారీస్ లా ఉంటాయి కదా, ఆ శారీస్ తీసుకోవడమో ఏదో ఒకటి చెయ్యాలి. ఇన్ కేస్ నాకు వాళ్ళు 1 month ఇన్ కేస్ నాకు 1 month తర్వాత నాకు ఆ డ్రెస్ కొరియర్ చేసినా సరే నేను తప్పకుండా దాని మీద అయితే వీడియో చేసి తీరుతాను. ఎవరు బాబానా? సో ఫైనల్గా ఆకృతికి అయితే రీచ్ అయిపోయాను. షరారా సెట్ చూపించారు వెళ్ళగానే. నిజంగా ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు షరారా సెట్స్. ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు సెట్ అవుతాయా లేదా మీరు కామెంట్లో షేర్ చేయండి. నాకైతే లైట్ కలర్ షరారా సెట్ చాలా బాగా నచ్చింది, బట్ దాని ప్రైస్ వినగానే మతిపోయింది దెబ్బకి. బట్ ట్రయల్ వేసాను. మ్యాటర్ ఏంటంటే ట్రయల్ వేసినప్పుడే తెలిసింది దాని ప్రైస్ ఎంతో. అసలు అంత ప్రైస్ దానికి వేస్ట్ అనిపించింది నాకైతే. ఈ బ్లూ కూడా నచ్చి పక్కన పెట్టమన్నాను. 6000 ఆ రేంజ్ వచ్చింది డ్రెస్ అయితే. ఇది కూడా 3 పీసే. అసలు వాళ్ళు ఎన్ని చూపించినా నాకేమి ఓప్పో ఎంత బాగుందో అని అస్సలు అనిపించలేదు స్టార్టింగ్ అయితే. అన్నీ కూడా 3 పీసెస్లోనే చూపించారు, బట్ నాకంత ఏమీ నచ్చలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆరెంజ్ కూడా నచ్చింది, బట్ ఎక్కడ చూసినా ఆరెంజే కనిపిస్తుంది నా కంటికి. శారీస్ అయినా ఆరెంజే, టాప్స్ అయినా ఆరెంజే. ఆరెంజ్ 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 మయం అయిపోయింది కదా అంతా. చూసి చూసి బోర్ కొట్టేసి ఇంకా అది పక్కన పెట్టేశాను. దీని ప్రైజింగ్ వచ్చేసి 2800 ఆర్ 2200 ఆ రేంజ్ లో ఉంది. ఒక 3 డ్రెస్సెస్ ఓకే అనిపించి పక్కన పెట్టించుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్లూ డ్రెస్ ట్రయల్ వేస్తున్నాను. నీ పార్ట్ నుంచి యాంకిల్ వరకు ఎంబ్రాయిడరీ వచ్చి కొంచెం డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ షరారా సెట్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయా ఫస్ట్ అయితే. బట్ ఆ ప్రైస్ వినగానే మైండ్ పోయింది. నేనైతే 4500 to 6000 అలా ఉంటుంది అనుకున్నాను. 10,000 అంట. వేస్ట్ కదా అంత ప్రైస్ పెట్టి తీసుకోవడము. అండ్ అదంతా మగ్గం వర్క్ కూడా కాదు, ఎంబ్రాయిడరీ. ఇంకా ఫైనల్గా ఈ డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇదైతే ఫిక్స్ అయిపోయాను తీసుకుందామని. ఎలా ఉంది గాయ్స్? మను గారి సెలెక్షన్ అది. నా వీడియోస్ మీరు ఫాలో అవుతుంటే మను ఎక్కువ ఫార్మల్స్ వేసుకుంటారు, సో కొన్ని ఫార్మల్ ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని వెళ్ళాము. అయిపోయాక ఫుడ్ తినడం కోసం శ్రీకన్య కంఫర్ట్కి వచ్చామన్నమాట. స్పెషల్ ఫ్రైడ్ రైస్ అది తిన్నాము. మోస్ట్లీ శ్రీకన్య కంఫర్ట్కే తీసుకెళ్తారు మను. అక్కడ ఫుడ్ అంటే చాలా ఇష్టము. అంటే కొన్ని బాగోవు, కొన్ని బాగుంటాయి. ఇక్కడ ఫుడ్ అయిపోయాక కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఈ కేక్ నేను ఎప్పుడు చేయించే అమ్మాయి దగ్గర చేయించాను, M&D బేక్స్ అని. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తనైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కి హోమ్ బేకర్స్ ఉంటారు కదా, అలా అనమాట. నాకైతే చాలా నచ్చాయి, అందుకే కంటిన్యూ చేస్తున్నాను దీని దగ్గర తీసుకోవడం. కేక్ తీసేసుకున్నాను, డ్రెస్ తీసేసుకున్నాను. అండ్ మను కూడా కొన్ని ఫార్మల్స్ స్టిచ్ చేయించుకుందామని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారనమాట. ఇంకా సాటిన్ రిబ్బన్, ఇంకా కొన్ని ఉన్నాయి.
మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్లో చేసేసాను నేను. కొన్ని తీసుకొని ఏమైనా ఉంటే తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. డెకరేషన్ వీడియో కూడా నేను సపరేట్గా చేస్తాను. దేవి చౌక్ దగ్గర ఆగామన్నమాట. అంటే దసరా వస్తుంది కదా, అమ్మవారిది పనులు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. మను అక్కడ సౌందర్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళారనమాట సాటిన్ రిబ్బన్స్ అవి తీసుకురావడానికి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫ్లవర్స్ అవి మేము రాజనగరంలో ఆగి తీసుకున్నాం అనమాట. ఫ్లవర్స్ అంటే రోజెస్ అండి. డెకర్ ఎలా చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.